Welcome to Pinnacle Tuitions. My name is Dr. Venkatramana. AP Mega DSC 2025 notification April 20th రిలీజ్ చేయడం జరిగింది. డిఫరెంట్ పోస్టులకి సిలబస్ చెక్ చేస్తే జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది పార్ట్ 1 ఆల్ పోస్టులకి ఉండడం చూసాం. జీకే కరెంట్ అఫైర్స్ సిలబస్ అనేటువంటిది ఈ ఏపీ మెగా డిఎస్సి 2025కి ఎలా ఉంటుంది అనేటువంటిది ఇన్ డీటెయిల్డ్గా కంటెంట్ చెక్ చేస్తే డిఫరెంట్ పోస్టులకి టోటల్ మార్క్స్కి జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటిది మార్క్స్ కాంట్రిబ్యూషన్ టేబుల్లో మీరు క్లియర్గా చెక్ చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్కి స్కూల్ అసిస్టెంట్ పోస్టులకి 80 మార్క్స్ కాను 10 మార్క్స్ అనేటువంటిది కరెంట్ అఫైర్స్ అండ్ జీకే మీద ఉంటుంది. అలాగే పీజీటీ పోస్టులకి టోటల్ 100 మార్క్స్కి 10 మార్క్స్ అనేటువంటిది కాంట్రిబ్యూషన్ ఉంటుంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో. అదేవిధంగా ప్రిన్సిపల్ పోస్టులకు చెక్ చేసుకుంటే 100 మార్క్స్కి 15 మార్క్స్ అనేటువంటిది జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. సిమిలర్లీ పీడీ, ఎల్పి, హెచ్జిటి, పీఈటీ పోస్టులకి టేబుల్లో చూపిస్తున్నట్టుగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇక్కడ ఆల్ పోస్టులకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కామన్గా ఉంటుంది సిలబస్ అనేటువంటిది. కానీ పోస్టును బట్టి డిఫికల్టీ లెవెల్ అనేటువంటిది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్కి ప్రిన్సిపల్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎలా ఉంటుంది అని అంటే, ఎడ్యుకేషన్ పాలసీస్ మీద మోర్ కాన్సన్ట్రేషన్ చేయవలసి ఉంటుంది. అదే పీడీ పోస్ట్కి అప్లై చేస్తున్న వాళ్ళు మోర్ స్పోర్ట్స్ పైన ఫోకస్ చేయవలసి ఉంటుంది. జీకే పోర్షన్ తీసుకుంటే టాపిక్స్ అనేటువంటివి ఏ డివిజన్లో ఉంటుంది అని అంటే, జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, ప్లస్ ఇది ఏపీ మెగా డిఎస్సి కాబట్టి ఏపీ బైపరిఫికేషన్ యాక్ట్, ఏపీ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ అనేటువంటివి వీటి మీద జీకే కంటెంట్ ఉంటుంది. 1 by 1 కంటెంట్ ఏముంటుంది చెక్ చేసుకుంటే, హిస్టరీ అండ్ కల్చర్ చెక్ చేసుకుంటే హిస్టరీలో ఎనిసెంట్ హిస్టరీ నుంచి మెడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ కాన్సెప్ట్ల మీద ఉంటుంది. కల్చర్కి వచ్చేస్తే ఫెస్టివల్స్, ఆర్ట్ ఫామ్స్ అండ్ హిస్టారికల్ సైట్స్ మీద, కల్చరల్ పాయింట్స్ మీద ఉంటుంది. జాగ్రఫీ అండ్ ఎన్విరాన్మెంటల్ పాయింట్ మీద చెక్ చేస్తే న్యాచురల్ ఫీచర్స్ అయినటువంటి మేజర్ రివర్స్, మౌంటైన్ రేంజెస్, క్లైమేట్ జోన్స్, అదేవిధంగా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, పొల్యూషన్, డిఫారెస్టేషన్ ఛాలెంజెస్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ అనేటువంటివి మీద, బయోడైవర్సిటీ ప్రిజర్వేషన్ టాపిక్ మీద, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏపీలో రీసెంట్గా కృష్ణా డిస్టిక్ విజయవాడలో ఫ్లడ్స్ అనేటువంటిది వచ్చి డిజాస్టర్ జరిగింది. సో అటువంటి ఇష్యూస్ మీద, పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అండ్ డీటెయిల్స్ వంటి టాపిక్స్ మీద, జాగ్రఫిక్ అండ్ ఎన్విరాన్మెంటల్ టాపిక్స్ మీద క్వశ్చన్స్ ఉండవచ్చు. ఎకానమీ, సోషల్ డెవలప్మెంట్ చెక్ చేసుకుంటే ఎకనామిక్ సర్వే హైలైట్స్ అయినటువంటి ఎడ్యుకేషన్ సెక్టార్స్ అండ్ బడ్జెట్ ఫోకస్ అనేటువంటిది సోషల్ డెవలప్మెంట్కి ఏ విధంగా అలాట్మెంట్ జరిగింది వాటి మీద, ఏపీ ఎకనామిక్ ఇండికేటర్ చెక్ చేసుకుంటే గ్రోత్ రేట్ ట్రెండ్ ఎలా ఉంది, పర్ క్యాపిటా ఇన్కమ్ లెవెల్స్ ఏ విధంగా ఉన్నాయి, బడ్జెట్ అలాట్మెంట్ అనేటువంటిది ఎడ్యుకేషన్ అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్కి ఏ విధంగా ఉన్నాయి,
అనేటువంటిది పాయింట్ మీద, అదేవిధంగా సోషల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినటువంటి ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే నో ప్రావర్టీ, హై క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలి అనేటువంటి గోల్స్ అనేటువంటిది 2030కి పెట్టుకొని ప్రోగ్రామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఈ టాపిక్స్ మీద ఎకానమీ సోషల్ డెవలప్మెంట్ ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి పర్టికులర్గా చూసుకుంటే స్పెసిఫిక్ జీకే టాపిక్స్ అయినటువంటి గవర్నమెంట్ స్కీమ్స్, ఫర్ ఎగ్జాంపుల్కి అన్నదాత సుఖీభవ స్కీమ్, దీపం 2.0 స్కీమ్, తల్లికి వందనం స్కీమ్ వంటి సూపర్ 6 ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ మీద, స్టేట్ బడ్జెట్ అనేటువంటిది ఎడ్యుకేషన్, హెల్త్, సోషల్ వెల్ఫేర్ మీద ఎలా బైఫర్కేట్ చేశారు, జాగ్రఫీ అండ్ హిస్టరీ ఆఫ్ ఏపీ డిస్ట్రిక్ట్స్, రివర్స్, మేజర్ సిటీస్, ఫార్మేషన్ అండ్ కీ ఫిగర్స్ అనేటువంటిది టాపిక్ మీద జీకే ఉంటుంది. కరెంట్ అఫైర్స్ పోర్షన్కి ఏ టాపిక్స్ అనేటువంటిది కవర్ చేయవచ్చు ఏపీ మెగా డిఎస్సి 2025 వాటికంటే కరెంట్ అఫైర్స్ అయినటువంటి నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ ఈవెంట్స్, అవార్డ్స్ అండ్ హానర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్, ఎన్విరాన్మెంట్ అండ్ ఈకాలజీ ప్లస్ ఏపీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ మీద కరెంట్ అఫైర్స్ టాపిక్స్ ఉంటాయి. 1 by 1 ఇన్ డీటెయిల్డ్గా చెక్ చేస్తే కరెంట్ అఫైర్స్ నేషనల్ ఈవెంట్స్కి మినిమం 6 to 18 months అనేటువంటిది కవర్ చేసుకోవాలి నోటిఫికేషన్కి బ్యాక్కి. గవర్నమెంట్ స్కీమ్స్, నేషనల్ వైడ్ పిఎం యోజన వంటి స్కీమ్స్ని, న్యూ ఇనిషియేటివ్ స్కీమ్స్ ఏమున్నాయి, ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ మీద నేషనల్ వైడ్ టాపిక్స్ ఉంటాయి. పాలసీ రిఫార్మ్స్ అనేటువంటిది ఎకానమీ, సోషల్ సెక్టార్స్ మీద ఏ విధంగా చేశారు అనేటువంటి టాపిక్ మీద, నేషనల్ సమ్మిట్స్, కాన్ఫరెన్సెస్ అనేటువంటివి ఇండియా ఏమేమి హోస్ట్ చేసింది మేజర్గా ఈవెంట్స్ అనేటువంటిది, గ్లోబల్ కొలాబరేషన్ ఏ విధంగా ఉంది అనేటువంటి టాపిక్స్ మీద ఉంటాయి. అండ్ అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ అనేటువంటిది నేషనల్ హానర్స్ అండ్ సెలబ్రేటింగ్ కాంట్రిబ్యూషన్ అక్రాస్ డిఫరెంట్ ఫీల్డ్స్లో టాపిక్స్ మీద కరెంట్ అఫైర్స్ని కవర్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ రిలేషన్స్ మీద టాపిక్స్ చెక్ చేసుకుంటే నైబరింగ్ రిలేషన్స్ అనేటువంటిది, సోషో ఎకనామిక్ కార్పొరేషన్ అండ్ ఛాలెంజెస్ అనేటువంటిది, ఫర్ ఎగ్జాంపుల్కి ఇండియా చూసుకుంటే అమెరికా, యూరప్, గల్ఫ్ కంట్రీస్, అలాగే ఆఫ్రికన్ కంట్రీస్, ఏషియన్ కంట్రీస్ అయినటువంటి చైనా, జపాన్, ఆస్ట్రేలియా ఎలా సోషో ఎకనామిక్ గ్రోత్ అనేటువంటిది, నైబరింగ్ రిలేషన్స్ ఎలా ఉంది ఇండియా అదర్ కంట్రీస్తో అనేటువంటిది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి యునైటెడ్ నేషన్స్, WHO, యునెస్కో వంటివి గ్లోబల్గా ఇండియన్ కాంటెస్ట్ మీద ఎలా ఎఫెక్ట్ ఉంటుంది, వాటి యొక్క రోల్ ఎటువంటిది అనేటువంటి పాయింట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్కి WHO అనేటువంటిది COVID-19 వచ్చినప్పుడు క్రూషియల్ రోల్ అనేటువంటిది ప్లే చేసింది. అండ్ గ్లోబల్ ఈవెంట్స్ అయినటువంటివి ఇంటర్నేషనల్ సమ్మిట్స్ అండ్ కాన్ఫరెన్సెస్ అనేటువంటిది G20, G7 ఇలా WHO సమ్మిట్స్ వంటివి ఇంటర్నేషనల్ వైడ్ ఈవెంట్స్ 6 to 18 months ఏ విధంగా ఈవెంట్స్ ఉన్నాయి అనేటువంటిది కరెంట్ అప్డేట్స్ మీద ఉంటుంది. వీటన్నిటిలో ఇంటర్నేషనల్ ఫార్మ్స్ మీద ఇండియన్ రోల్ అనేటువంటిది, పార్టిసిపేషన్ అనేటువంటిది ఏ విధంగా ఉంది అనేటువంటి టాపిక్ మీద ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్కి ఆల్ ది టాపిక్స్ మీద చూసుకుంటే G20 సమ్మిట్ అనేటువంటిది అజెండా ఏంటి, అవుట్కమ్స్ ఏంటి అనేటువంటి మీద టాపిక్ మీద ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు.
అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ 2 years మినిమం చెక్ చేసుకుంటే నేషనల్ అవార్డ్స్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ ఎడ్యుకేషనల్ అవార్డ్స్ అయినటువంటి ఏపీ టీచర్స్కి రికగ్నైజ్డ్ ఎగ్జెప్షనల్ డెడికేషన్కి, ఇంపాక్ట్కి ఏమిచ్చారు అనేటువంటిది అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్ మీద కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్ మీద కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కవరింగ్ జరుగుతుంది. గవర్నమెంట్ స్కీమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఏపీ బడ్జెట్, ఎకనామిక్ డెవలప్మెంట్స్ అనేటువంటి టాపిక్ మీద కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే అమరావతి క్యాపిటల్, ఏపీ క్యాపిటల్కి అమరావతికి ఇంత అమౌంట్ అనేటువంటిది రీసెంట్గా అలాట్ చేయడం, దాని యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ వెల్ఫేర్ స్పెండింగ్ వంటి బడ్జెట్స్ మీద కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఏపీ రిలేటెడ్ టాపిక్ మీద. సైన్స్ అండ్ టెక్నాలజీ చెక్ చేసుకుంటే 2 years పీరియడిక్ నోటిఫికేషన్ బ్యాక్ చూసుకుంటే టాపిక్స్లో స్పేస్ మిషన్స్ అయినటువంటి ఫర్ ఎగ్జాంపుల్కి చంద్రయాన్ 3, అలాగే గగయాన్ ఇంకా అప్కమింగ్లో లాంచ్ చేయబోతున్నారు. ఇటువంటి అప్డేటెడ్ అడ్వాన్స్డ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ మీద, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేటువంటిది డిఫరెంట్ ఫీల్డ్స్లలో ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది, కొలాబరేషన్ అనేటువంటిది, ఎన్హాన్స్మెంట్ అనేటువంటిది జరుగుతుంది. ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, అగ్రికల్చర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ కోసం ఈ టాపిక్ మీద, బయోటెక్నాలజీ, కోవిడ్ వ్యాక్సిన్ వంటి, హెల్త్, ఫార్మింగ్ వంటి బయోటెక్నాలజీ ఇన్నోవేషన్స్ మీద, రెన్యూబుల్ ఎనర్జీ, ఫాజిల్ ఫ్యూయల్స్ వలన క్లైమేట్ అనేటువంటిది CO2 గ్లోబల్ వార్మింగ్ జరిగి ఇంపాక్ట్ అవుతుంది కాబట్టి రెన్యూబుల్ ఎనర్జీ అయినటువంటి సోలార్, విండ్ ఇలా వాటి మీద ఏపీ అడ్వాన్స్ సోలార్, విండ్ ప్రాజెక్ట్స్ అనేటువంటివి ఎలా గ్రీన్ ఎనర్జీ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనేటువంటి టాపిక్స్ మీద కరెంట్ అఫైర్స్ ఉంటాయి. ఎన్విరాన్మెంట్ అండ్ ఈక్వాలజీ కరెంట్ ఇష్యూస్ అనేటువంటిది చెక్ చేసుకుంటే క్లైమేట్ చేంజ్ అనేటువంటిది ఎలా ఇంపాక్ట్ అవుతుంది, అలాగే బయోడైవర్సిటీగా నేషనల్ పార్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీస్ ఎలా ఉన్నాయి, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ, వేస్ట్ మేనేజ్మెంట్ ఇనిషియేటివ్స్ అనేటువంటిది ఎలా రీఫార్మింగ్ చేస్తున్నారు, అడ్వాన్స్ అనేటువంటిది ఈ టాపిక్స్ మీద ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి 2023 టైగర్ పార్క్స్ అని చెప్పేసి ఆఫ్రికా నుంచి టైగర్స్ని ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. సో ఇటువంటి టాపిక్స్ మీద, క్లైమేటిక్ చేంజ్ ఫర్ ఎగ్జాంపుల్కి ఏపీలో ఫ్లడ్స్ అండ్ సైక్లోన్స్ అనేటువంటివి వచ్చినప్పుడు ఏ ఇయర్లో వచ్చాయి, వాటి యొక్క ఇంపాక్ట్ ఎలా ఉంది, ఎంత నష్టం జరిగింది, గవర్నమెంట్ ఎలా పార్టిసిపేషన్ చేసి వాటిని ఎదుర్కొన్నారు అనేటువంటి క్లైమేటిక్ చేంజెస్ మీద కరెంట్ అఫైర్స్ అనేటువంటిది కవర్ చేస్తారు. హిస్టరీ అండ్ కల్చర్ ఏపీ స్పెసిఫిక్ టాపిక్ చెక్ చేసుకుంటే ఏపీ పాస్ట్లో ఎలా ఉండేది, లీడర్షిప్ షేపింగ్ అనేటువంటిది, నోటబుల్ ఈవెంట్స్ అనేటువంటిది ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది అనేటువంటి హిస్టారికల్ హైలైట్స్ మీద, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేటువంటి ఎన్సెంట్ అమరావతి టాపిక్ మీద, కల్చర్ హెరిటేజ్ అంటే ఫెస్టివల్స్, ట్రెడిషన్స్, ఇంపోర్ట్ సిటీస్ అక్రాస్ ది ఏపీ స్టేట్ అనేటువంటి టాపిక్ మీద, ఏపీ కాంట్రిబ్యూషన్ అనేటువంటిది ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ మీద ఎలా సిగ్నిఫికెన్స్, ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేటువంటి టాపిక్స్ని కరెంట్ అఫైర్స్లో ఏపీ రిలేటెడ్గా ఉంటాయి. స్పోర్ట్స్ న్యూస్ చూసుకుంటే నోటిఫికేషన్ బిఫోర్ 2 yearsకి మేజర్ ఈవెంట్స్ అయినటువంటి ఒలింపిక్స్, ఛాంపియన్షిప్ వంటి స్పోర్ట్స్ ఈవెంట్స్ మీద, నేషనల్ అవార్డ్స్ అనేటువంటిది రాజీవ్ గాంధీ అర్జున్ అవార్డ్స్ వంటి అవుట్ స్టాండింగ్ అథ్లెటిక్ అవార్డ్స్ అనేటువంటివి ఎవరికి ఇవ్వబడింది, ఏపీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది ఎటువంటి ప్రోగ్రామ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది, స్పోర్ట్స్ ఛాంపియన్షిప్స్ మీద
అనేటువంటి కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కవర్ అవుతాయి. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఈవెంట్స్ అనేటువంటివి, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ డేస్ అనేటువంటివి ఎడ్యుకేషన్, హెల్త్, ఎన్విరాన్మెంటల్ థీమ్స్ మీద, అలాగే ఏపీ ఈవెంట్స్, కల్చరల్ ఈవెంట్స్ వంటి మీద కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తారు. సో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేటువంటిది ఆల్ పోస్టులకి మినిమం కాంట్రిబ్యూషన్ ఉంది. వాటి యొక్క ఇన్ డీటెయిల్స్ సబ్జెక్ట్ అండ్ టాపిక్స్ని చెక్ చేయడం జరిగింది. సో మీరు ఒకసారి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు దాన్ని బట్టి లెవెల్ ఆఫ్ డెప్త్ అనేటువంటిది వెళ్ళి చెక్ చేసుకోండి. ఎఫెక్టివ్గా ప్రిపరేషన్ స్ట్రాటజీ వేసుకోండి. డైలీ న్యూస్ అనేటువంటిది న్యూస్ పేపర్స్, న్యూస్, హిందూ వంటి నేషనల్, స్టేట్ న్యూస్ పేపర్స్ని చెక్ చేసుకుంటూ ఉండండి. కరెంట్ అఫైర్స్ అండ్ అప్డేటెడ్ వర్షన్స్కి, సింపుల్ ఎగ్జాంపుల్స్కి, రీసెంట్గా 2 days బ్యాక్ టెర్రరిస్ట్ అటాక్ అనేటువంటిది కాశ్మీర్లో జరిగింది. నియర్లీ 28 ఇండియన్స్ని టెర్రర్ అటాక్లో చంపేశారు. సో వీటికి ఇండియా అనేటువంటిది ఎలా యాక్షన్ తీసుకుంటుంది అంటే ఈరోజు April 24th. సో ఇటువంటి కరెంట్ అప్డేట్స్ అనేటువంటిది అప్ టు నోటిఫికేషన్ లెవెల్ వరకు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎవరైతే డిఎస్సి, మెగా డిఎస్సి 2025కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ పినాకిల్ ట్యూషన్స్ తరపున ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ మీరు అనుకున్నటువంటి పోస్ట్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ ఇన్ఫర్మేటివ్. థ్యాంక్ యూ.